క్యాన్సర్ ఈ పేరు గురించి ఎవరైనా మాట్లాడినప్పుడల్లా ఎవరో ఒకరి ముఖం మనం చూసినప్పుడు వారి కళ్ళల్లో వెలుగుతుంది ఒక భయం. ఒకప్పుడు చాలా కాలం క్రితం ఇతరులకు క్యాన్సర్ ఉందని విన్నాం, కానీ గత 10-15 సంవత్సరాలుగా చూస్తున్నాం మన ప్రియమైన మరియు సమీప వ్యక్తుల్లో కూడా ఈ బాధను వారు అనుభవించడం గమనించాం. కానీ చికిత్స ఖర్చు ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ కేసుల గురించి మనందరికీ తెలుసు. ప్రియమైన వ్యక్తి కాపాడటానికి వారి పెట్టుబడులు, ఆస్తులను మరియు వారి ఇళ్లను కూడా అమ్మిన వ్యక్తుల గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. క్యాన్సర్ను నివారించడానికి నా దగ్గర చిట్కా లేదు, కానీ ఆర్థిక బాధను నివారించడానికి మీ అందరి కోసం నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఈ వీడియో ప్రత్యేకంగా ఎల్ఐసి కస్టమర్లు, స్మార్ట్ ఇన్వెస్టర్లు మరియు వ్యూవర్స్ కోసం బీమా సంబంధిత గందరగోళాలను క్లియర్ చేయాలనుకుంటూ తయారు చేయబడింది. కాబట్టి మనం టాపిక్ మొదలు పెడదామా? మన నేటి చిట్కా ఆర్థికంగా క్యాన్సర్ మనుగడ గురించి తెలుసుకోబోతున్నాం. మనమందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ క్యాన్సర్ అనే పరిస్థితి మనకు పరిమిత నియంత్రణ ఉంది. మన ఆరోగ్యంపై మనం శ్రద్ధ చూపవచ్చు మరియు ప్రమాద కారకాలకు దూరంగా ఉండగలం. కానీ ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మనమందరం 100% సురక్షితంగా ఉంటామని ఎటువంటి హామీ లేదు. మనమందరం మన అవకాశాలను తగ్గించుకోగలం, కానీ వీటిని పూర్తిగా జీరో చేయలేం. ఈ రోజుల్లో అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మైక్రోవేవ్, ప్లాస్టిక్ సీసాలు మొదలైన సాధారణమైన వస్తువులన్నిటినీ క్యాన్సర్కు కారకంగా తెలుపుతూ ఉన్నాయి. మనమందరం ధూమపానం, పొగాకు, మద్యం సేవించడం వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మనం క్యాన్సర్కు దూరంగా ఉండవచ్చని అనుకుంటూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు అలా కాదు. కాబట్టి మనమందరం రెగ్యులర్గా మెడికల్ చెకప్లు చేసుకోవడం ప్రారంభించాం. ఇది చాలా ముఖ్యమని కూడా అనుకుంటున్నాం. క్యాన్సర్ ఎంత ముందుగా కనుగొనబడితే క్యాన్సర్ రోగ నిరూపణ ప్రోగ్నోసిస్ అంత ఉత్తమంగా ఉంటుంది మరియు చికిత్స అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువతో అయిపోతుంది. కాబట్టి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు వేటికైతే ఉంటాయో వాటిని వయసు రీత్యా చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడున్న వైద్య విధానంలో చాలా వరకు వ్యాధులకు ట్రీట్మెంట్ అనేది ఇంత ఖర్చుతో కూడుకుంది అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. కానీ మన క్యాన్సర్ విషయానికి వస్తే ఈ ఖర్చు అనేది ఎంత ఉంటుంది, ఆ మొత్తం ఎంత, దానికి చేయాల్సిన మనం ఏమేం చేస్తే తగ్గుతుంది, అది తగ్గేది కూడా ఎంతవరకు అవకాశం ఉంది అనేది చాలా తక్కువగా తెలుసు. సో మనకి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ అది ఆసుపత్రి ఖర్చులను మాత్రమే భరిస్తుంది. ప్రయాణ ఖర్చులు మరియు కీమోథెరపీ వంటి ప్రీ హాస్పిటలైజేషన్ చికిత్సల గురించి అయ్యే ఖర్చు సంగతి ఏంటి? క్యాన్సర్ చికిత్స భిన్నంగా ఉంటుంది, కాబట్టి దాని అవసరాలు కూడా భిన్నంగా ఉంటాయి. మీ వైద్య బీమా సరిపోదు, కాబట్టి మీకోసం ఎల్ఐసి వారు క్యాన్సర్ కవర్ అనే ప్లాన్ను ప్రత్యేకంగా తయారు చేశారు. క్యాన్సర్ రోగులకు మొదట అవసరమైన వస్తువు ఏంటి అంటే అది డబ్బు. ఇది చికిత్స కోసం మాత్రమే కాదండి, చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను, ఆటో ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు, కన్సల్టేషను, మందులుతో పాటు వచ్చిన వారికి తిండికి, ఉండటానికి, వీటన్నిటికీ కూడా ఖర్చు అవసరం అవుతూ ఉంటుంది. సో డబ్బు అనేది ముఖ్యంగా కావాలి. మనమందరం నివసించే నగరాల్లో ఒకప్పుడు ప్రత్యేకమైన క్యాన్సర్ ఆసుపత్రులు లేవు. కాబట్టి ఊర్లలో ఉన్నవారు మన హైదరాబాద్ ఎంఎన్జే ఆసుపత్రికి కానీ, వేరే రాష్ట్రాల్లో ఉన్నవారైతే ముంబై వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉండే అవసరం వచ్చేది. ఈ చికిత్స కూడా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి వారు ఉన్న స్థలాల నుంచి, నివాసాలను వదిలి ఆ ట్రీట్మెంట్ అందే ఆసుపత్రుల దగ్గరలోకి మారాల్సి వస్తూ ఉండేది. సో వారి కుటుంబాలను కూడా నివాసం మార్చాల్సిన అవసరం ఏర్పడేది. ఎందుకంటే క్యాన్సర్ చికిత్స
ఎన్ని రోజులు పడుతుంది, తగ్గుతుందా లేదా, ఏమేమి అవసరమవుతుంది, ఇవన్నీ కూడా అందరికీ అవగాహనలో లేదు. కాబట్టి మీకు ఎల్ఐసి క్యాన్సర్ కవర్ ఉండి ఉంటే ప్రధాన దశ క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు మీకు కవర్ యొక్క 100% మనీని చెల్లింపు చేస్తారు. మీరు ప్రతి నెల కవర్లో 1% మొత్తాన్ని పొందగలుగుతారు. ఫర్ సపోజ్ ఇప్పుడు కనుక మీరు 50 లక్షల ఎల్ఐసి క్యాన్సర్ కవర్ పాలసీ తీసుకొని ఉన్నట్టయితే, ఒకవేళ క్యాన్సర్ ఎవరికైనా నిర్ధారించినప్పుడు ఆ ఫామ్స్ని సబ్మిట్ చేసినప్పుడు వారికి 10 సంవత్సరాల వరకు నెలవారీ ఆదాయంగా ప్రతి నెల 50,000 రూపాయలు ఎల్ఐసి వారు వారి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. క్యాన్సర్తో పోరాడటానికి మీకు పూర్తి బలం అవసరం. మరియు ఈ సమయంలో మీ ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలపై పట్టు కూడా తగ్గుతుంది. కాబట్టి మీకు ఒత్తిడి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎదుర్కోవడంలో కూడా మీకు లభించే ఈ అదనపు నెలవారీ ఆదాయం ఉపయోగపడుతుంది. రోగులు కోలుకోకపోతే అతని కుటుంబానికి ఈ నెలవారీ ఆదాయం 10 సంవత్సరాల వరకు లభిస్తుంది. క్యాన్సర్ వైద్యులు చెప్పే దాని ప్రకారం క్యాన్సర్ 2 దశల్లో ఉంటుంది. ఒకటి ఎర్లీ స్టేజు, రెండవది లేట్ స్టేజు. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ని తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. లేట్ స్టేజ్లో కూడా కొన్ని క్యాన్సర్లకి ట్రీట్మెంట్తో మనం క్యాన్సర్ని తొలగించుకోవచ్చు, కానీ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కనుక మొదటి దశలో కనుక మీకు నిర్ధారించబడినట్టయితే, మీకు కనుక ఎల్ఐసి క్యాన్సర్ కవర్ ఉండి ఉన్నట్టయితే, అప్పుడు మీరు మీ క్యాన్సర్ కవర్లో 25% మొత్తాన్ని పొందగలుగుతారు. మీ క్యాన్సర్ కవర్ కనుక 50 లక్షలు ఉండి ఉంటే, అప్పుడు మీకు చెల్లింపు దానికి తగ్గట్టుగా క్యాన్సర్ ప్రధాన దశకు వెళ్ళినప్పుడు మిగతా మొత్తాన్ని కూడా ఎల్ఐసి వారు మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు కనుక మీకు 20 లక్షల క్యాన్సర్ పాలసీ ఉండి ఉంటే కనుక మీకు మొదటి దశలో 5 లక్షలు, తర్వాత దశలో మిగతా 15 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ కవర్ అనేది ఖర్చు చూస్తే చాలా తక్కువ. మీరు కనుక మీ నెలవారీ బడ్జెట్ వేసుకున్నట్టయితే, అందులో మీరు మీ రిఫ్రెష్మెంట్ కోసం అంటే టీ కానీ కాఫీ కానీ అయ్యే ఖర్చు కంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా? 25 లక్షల క్యాన్సర్ కవర్ యొక్క వార్షిక ప్రీమియం ఒక 30 సంవత్సరాల వయసు గల వ్యక్తికి 3,000 కన్నా తక్కువగా ఉంటుంది. అంటే నెలకు 250 రూపాయల కన్నా తక్కువ. కాబట్టి మీకోసం క్యాన్సర్ కవర్ పాలసీని ఖచ్చితంగా తీసుకోండి. క్లిష్ట సమయాల్లో క్యాన్సర్ కవర్ కుటుంబంలో ఒక వృద్ధుడిలా ఉంటూ రోగ నిర్ధారణ నుండి నెలవారీ ఆదాయం వరకు అవసరమైన ప్రతిదాన్ని చేస్తుంది. ఎటువంటి అదనపు వ్రాత పని లేకుండా, ఎటువంటి వాదనలు లేకుండా క్లెయిమ్ అనేది ఎల్ఐసి శాఖలో క్యాన్సర్ నిర్ధారణ రిపోర్ట్లు, బయాప్సీ రిపోర్ట్లు, నివేదికను సమర్పించడం ద్వారా మీరు పొందగలరు. ఈ విషయం తెలుసుకోవడం మీకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుందని నేను భావిస్తున్నాను. జీవితకాల కష్టంతో మీరు సేకరించిన మీ ఆస్తులను కరిగించాల్సిన అవసరం లేకుండా, ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేకుండా, మీరు మీ డబ్బు గురించి నొక్కి చెప్పాల్సిన అవసరం లేకుండా, మీ మొత్తం దృష్టిని మీ క్యాన్సర్ రికవరీపై ఉంచి మీరు దీన్ని నిజంగా చేయగలిగినప్పుడు జీవితంలో ఆ సమయాన్ని ఒకసారి ఇమాజిన్ చేయండి. మీరు యుద్ధంలో సగం గెలిచినట్టే. ఈ విషయాలు ఖచ్చితంగా అసౌకర్యంగా ఉంటాయి, కానీ చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీ కుటుంబ సభ్యులందరితో క్యాన్సర్ కవర్ తీసుకోవడం గురించి చర్చించండి.